యువత జీవితాలతో ప్రాణాలతో చెలగాటమాడుతున్న బెట్టింగ్ గేమింగ్ యాప్లు పేట్రేగిపోతున్నాయి. కోట్లు వెనకేసుకోవటమే లక్ష్యంగా మాఫియా ముఠాలుగా బెట్టింగ్ యాప్లు వ్యవహరిస్తున్నాయి. దర్యాప్తు సంస్థలకు పెన్ను సవాళ్లు విసురుతున్నాయి. ఇటువంటి యాప్లను కొందరు సెలబ్రిటీలు బాధ్యతారహితంగా ప్రమోట్ చేయటం క్షమించరాని నేరమే అంటున్నారు పోలీసులు. మాయదారి యాప్లను ప్రమోట్ చేస్తున్న వారిపై నిఘా పెట్టి కేసులు నమోదు చేస్తున్నారు. తెలంగాణ సిఐడితో పాటుగా దేశవ్యాప్తంగా వీటిపై ఈడీ దృష్టి సారించింది. దర్యాప్తులో వేగం పెంచింది. దేశవ్యాప్తంగా బెట్టింగ్ గేమ్ యాప్లు పెరిగిపోతున్నాయి. ఈ యాప్లలో డబ్బులు పెట్టి యువత భారీగా నష్టపోతున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలా నష్టపోయిన యువత ఆత్మహత్యలకు పాల్పడుతోన్న విషాద ఘటనలు పెరుగుతున్నాయి. పెట్టిన పెట్టుబడికి 3 ఆదాయం వస్తుందన్న ఆశతో యువత ఈ యాప్ల వైపు మొగ్గు చూపుతోంది. అయితే ఇందులో డబ్బు పెట్టడమే కానీ డబ్బులు తిరిగి తీసుకోవడం అనేది చాలా అరుదు. యాప్ల నిర్వాహకులే యువత జీవితాలతో ఆడేస్తున్నారు. యాప్లపై ఫిర్యాదులు పెరగడంతో వీటిపై దర్యాప్తును ఆదేశించారు. తెలంగాణలో సిఐడి బెట్టింగ్ యాప్లపై సీరియస్ గా దర్యాప్తు చేస్తోంది. మరోవైపు వీటిపై ఈడీ దృష్టి సారించింది. బెట్టింగ్ యాప్ల మోసాలతో పాటు ఈ దందాల్లో మనీ లాండరింగ్ కోణం కూడా ఉందని దర్యాప్తు సంస్థలు తేల్చాయి. అందుకే దర్యాప్తు వేగం పెంచారు. బెట్టింగ్ యాప్ కు సంబంధించిన ప్రచారాలు జరుగుతున్నాయని గూగుల్, మెటా కంపెనీలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు కూడా జారీ చేసింది. ఇక ఈ యాప్లను కొందరు సెలబ్రిటీలు ప్రమోట్ చేయడంతో యువత వీటి వలలో పడుతున్నారు. మామూలు యాడ్స్ చేస్తే ఓ మాదిరి ఆదాయమే వస్తుంది. అదే బెట్టింగ్, గేమింగ్ యాప్ల యాడ్ ఫిల్మ్స్ లో నటిస్తే ఎన్నో రెట్లు ఎక్కువ ఆదాయం వస్తుంది. కేవలం డబ్బు మీద కక్కుర్తితో సెలబ్రిటీలు ఏమాత్రం బాధ్యత లేకుండా ఈ యాడ్స్ చేస్తున్నారు. దీన్ని కూడా నేరంగానే చెప్పాలి. అందుకే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వారిని విచారిస్తున్నారు. టాలీవుడ్ లో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నటుడు దగ్గుబాటి రానా, నటి విష్ణుప్రియ తదితరులకు సిఐడిలోని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పోలీసులు నోటీసులు ఇచ్చి విచారించారు. ఒకరి తర్వాత ఒకరిగా సిట్ విచారించింది. గంటకు పైగా విచారణలో పాల్గొన్న విజయ్ దేవరకొండ తాను చట్టబద్ధంగానే గేమింగ్ యాప్ ను ప్రమోట్ చేశానని చెప్పినట్లు సమాచారం. తాను ప్రమోట్ చేసిన గేమింగ్ యాప్ తెలంగాణలో ఓపెన్ కాదని కూడా విజయ్ దేవరకొండ వివరించినట్లు తెలుస్తోంది. అలాగే ప్రకాష్ రాజును గంటకు పైగా విచారించారు. తాను 2016లో ఒక యాప్ ను ప్రమోట్ చేశానని, అయితే దాన్ని 2017లో బ్యాన్ చేశారని ప్రకాష్ రాజు వివరించారు. తాను ప్రమోట్ చేసే నాటికి ఆ యాప్ లో బెట్టింగ్ మొదలు కాలేదని చెప్పారు. అయితే తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పేనన్న ప్రకాష్ రాజ్ బెట్టింగ్ యాప్స్ వైపు యువత మొగ్గు చూపవద్దని పిలుపునిచ్చారు. బట్ ఒకటి మా మాధ్యమం మూలంగా చెప్తున్నది, ఏదో అది కొందరు పెద్దవాళ్ళు చేశారు, వాళ్ళు చేశారు రూల్స్ అని కాదు. బెట్టింగ్ యాప్ ఇస్ రాంగ్. ఓకే, అది చాలా యంగ్స్టర్స్ జీవితాలు పాడైపోతున్నాయి. 2016లో మనకు తెలియదు అది ఇంకా యాప్గా ఉంది, ఇంకా బెట్టింగ్ స్టార్ట్ అవ్వలేదు. బట్ ఎప్పుడైతే బెట్టింగ్ స్టార్ట్ అయ్యి అది బ్యాన్ అయిందో యంగ్స్టర్స్కి నేను ఈ మూలంగా చెప్పేది ఒకటే, అంటే నేను బెట్టింగ్ యాప్ డబ్బులు పెట్టి చేయమని నేను యాడ్ చేయలేదని చెప్పడం చాలా ఈజీ. అలా కాదు. అది తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే. యంగ్స్టర్స్ ప్రజలు అర్థం చేసుకోవాలి. మనం కష్టపడదాం, కష్టపడి సంపాదిస్తాం. ఇలాంటి యాప్కి పోయి చాలా ఫ్యామిలీస్, చాలా యంగ్స్టర్స్ దే హావ్ లాస్ట్ దేర్ లైఫ్స్. విచారణ గురించి దగ్గుబాటి రానా మీడియాతో మాట్లాడడానికి నిరాకరించారు. బెట్టింగ్ యాప్స్ గురించి అడుగుతోంటే కాంతారా సినిమా చూసారా అంటూ రానా కామెడీ చేశారు. సిరి హనుమంతు అనే నటీమణి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారా వచ్చిన ఆదాయంతో ఏకంగా 3 బ్యూటీ ట్రీట్మెంట్ క్లినిక్స్ ను ఏర్పాటు చేసింది కూడా. క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్లు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారు. వీరిపై మనీ లాండరింగ్ కోణంలో కేసులు నమోదయ్యాయి. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ద్వారా వీరు సంపాదించిన ఆదాయాన్ని ఐటీ రిటర్న్స్ లో చూపించలేదు. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరికీ చెందిన 11.14 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను ఈడీ జప్తు చేసింది. తెలంగాణలో వివిధ పోలీస్ స్టేషన్లలో బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి. వాటి ఆధారంగా కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువత ఇటువంటి బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్లవద్దని పోలీసులు హితవు పలుకుతున్నారు. యువత ఏం చేస్తోందో తల్లిదండ్రులు కూడా నిఘా వేసి ఉంచాలని వారు సూచిస్తున్నారు.